الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد كما تحب وترضى అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో అల్లాహ్ యొక్క విధేయత మరియు ప్రవక్త యొక్క విధేయత యొక్క ఆజ్ఞలు అనేక చోట్ల తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఖురాన్ మజీదులో సూరా ఆలి ఇమ్రాన్ వాక్యం 14లో అల్లాహ్ తబారక తఆలా మీ కనులకు అందముగా కనిపించేందుకు మరియు ఒక పరీక్ష నిమిత్తం ఏమైనా సృష్టించారు అంటే అల్లాహ్ తబారక తఆలా అందులో ఒకటి స్త్రీలు అని ప్రస్తావించాడు. ఆడవారు స్త్రీలు. రెండవది సంతానము అని ప్రస్తావించాడు. మూడవది సంపద అన్నాడు. సోదరులారా, పెద్దలారా, స్త్రీకి లొంగని వారు సమాజంలో చాలా తక్కువ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఊహించుకుంటే ఎక్కడో దిక్కిన స్కూల్లో ఒక అందమైన అమ్మాయిని చూసి అబ్బాయి ఇష్టపడిన రోజులు ఉంటాయి స్కూల్లోనే. ఎందుకంటే ఖురాన్ చెప్పేసింది, మేము ఆకర్షణీయంగా చేశాం. ఇది ఖురాన్ చెప్పేసింది, మేము ఆకర్షణీయంగా చేశాం స్త్రీలను, సంతానమును మరియు సంపద. అయితే సోదరులారా, పెద్దలారా, అది స్కూల్ రోజుల్లో అయినా కాలేజీ రోజుల్లో అయినా అదేవిధంగా ఇతడి జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట మనిషి ఆలోచన ఖచ్చితంగా స్త్రీ వైపు వెళ్ళడం అనేది ఎక్కడో దిక్కు జరుగుతుంది. సోదరులారా, పెద్దలారా, ఒక మాటలో చెప్పాలి అంటే స్త్రీ అనేది చాలా పెద్ద పరీక్ష. పెద్ద పెద్ద యుద్ధాలకు కారణం, మగవాళ్లలో కొద్దిమంది పిచ్చోళ్ళు అయిపోవడానికి కారణం ఈ స్త్రీ యొక్క అందం, ఈ స్త్రీ యొక్క వంపు సంపుల కారణంగా పురుషులు ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక దిక్కున ఖచ్చితంగా ఈ చెడు మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఖురాన్ మజీదులో క్లియర్గా చెప్పాడు అల్లాహ్, ఇవి మీ కనులకు ఆనందం కలిగించేలాగా, మీ కనులకు చూడటానికి చాలా సంతోషం కలిగించేలా ఉంటాయి స్త్రీలు, సంతానము, సంపద అన్నారు అల్లాహ్ ఖురాన్ మజీద్. ఇక హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే దాని సారాంశం ఏమిటంటే, మనం అనేది ఒక పిచ్చితనం లాంటిది. యవ్వనంలో మనిషి ఎలాంటి ప్రవర్తన చేస్తాడు ఏంటి ఏం అర్థం కాదు. అత్యధికంగా తప్పు, చెడు మార్గం వైపు వెళ్ళిపోయేది ఎప్పుడు అంటే ఈ టీనేజ్ అంటారు కదా, 13, 14, 15, 16, 17, 18, 19 ఈ టీనేజ్ ఏదైతే ఏజ్ ఉందో ఈ టీనేజ్లో చాలా పెద్ద తప్పులు జరుగుతాయి, అబ్బాయిలతోటైనా అమ్మాయిలతోటైనా. యవ్వనం అనేది ఒక పిచ్చితనం, పిచ్చి లాంటిది. ఆడవాళ్ళు శైతాన్ యొక్క వలలు అన్నారు ప్రవక్త వారు. స్త్రీలు శైతాన్ యొక్క వలలు. ఈ యవ్వనస్తులు ఆ స్త్రీ అనేటువంటి వలలో చాలా తొందరగా పడిపోతారు.
అందుకే ప్రవక్త వారు అన్నారు ఒక సందర్భంలో, మన శిష్యులారా, అప్పుడప్పుడు శైతాన్ ఒక అందమైన స్త్రీ రూపంలో మీ కళ్ళ ముందు వస్తాడు, మీలో కోరిక రెచ్చగొట్టడానికి. ఆ సమయంలో మీరు వెంటనే మీ భార్యలతో వెళ్ళి కలవండి, సంభోగం చేయండి, మీ కోరికలు అంతమైపోతాయి, తగ్గిపోతాయి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే విషయం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఎప్పుడైతే మనిషి ఈ కోరికల వైపు వెళ్తూ ఉంటాడో, ఈ స్త్రీ వైపు వెళ్తూ ఉంటాడో, అపమార్గం పట్టేస్తాడు. అతడికి తెలీదు, చాలా దూరం వెళ్ళిపోతాడు. ఎంతో మంది ముస్లింల్లో కొందరు ఇలా కూడా ఉన్నారు. నిన్న వారము ఒక ఆడవిడిని లైంగికంగా దాడి చేశారని చెప్పి తెలంగాణలో ఒక ముస్లిం అయిన ఆటో డ్రైవర్ మొత్తం అక్కడ ఏరియా అంతా కూడా షాపులు పగలగొట్టేసి, కొన్ని ఏరియాల్లో షాపులు తగలబెట్టేసి అంత దుస్థితికి వెళ్ళిపోయింది. ఏంటి అంటే ఈ స్త్రీ మీద చేసిన పని, ఈ అమ్మాయి మీద చేసినటువంటి చెడు పని కారణంగా మొత్తం అక్కడ ఉన్న ముస్లింలు ఇళ్ళన్నీ కూడా పడగొట్టేసి, అక్కడ మొత్తం షాపులన్నీ పడగొట్టేసి తగలబెట్టేసినంత పరిస్థితికి వెళ్ళిపోయింది. అదేవిధంగా కొన్ని గుడుల్లో, కొన్ని దేవాలయాల్లో అమ్మాయిల మీద అత్యాచారం చేయడం కొన్ని చర్చిల్లో కూడా జరిగింది. కొద్దిమంది మసీదు గురువుల్లో కూడా జరిగింది. మీరు అనుకుంటారేమో మసీదు గురువులు పవిత్రంగా ఉన్నారండి అని. అందరూ కాదు, కొందరితోటి ఈ పనులు కూడా జరిగాయి. వాళ్ళేదో గురువు గారు కదని చెప్పి లోపలికి రానివ్వడం, ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఈ గురువు గారు వదిలి వెళ్ళిపోవడం బయటికి, ఈ కారణంగా అక్కడ చాలా చెడులు జరిగింది. అల్లా దయ ఏంటంటే మస్జిద్లో ఈ చెడు జరగడానికి ఆస్కారం ఎందుకు లేదంటే, ఒకటి మన ఆడవాళ్ళు చాలా తక్కువ మస్జిద్కి రావడం. ఒకవేళ ఎక్కడైనా ఆ అవకాశం కల్పించిన మన వాళ్ళు వచ్చే దారి వేరుగా ఏర్పాటు చేస్తారు, వారి యొక్క వజూఖానాలు వేరుగా పెడతారు, వాళ్ళ యొక్క వాష్రూములు వేరుగా పెడతారు. వారు మనకు కనబడకుండా 100% మొత్తం ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఆడవాళ్ళు అటు వెళ్ళిపోవాలి, వాళ్ళు వేరుగా అటువైపు నమాజ్ చేసుకోవాలి. అందుకోసం ఇది తక్కువ అవుతాయి. అయితే ఏది ఏమైనప్పటికీ సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే ప్రతి జాతికి ఒక నాశనం ఉంది, ప్రతి జాతికి నాశనం ఉంది. నా జాతికి పెద్ద నాశనం ఏంటంటే స్త్రీ, ఆడవారు. ఆడవారి కారణంగా నా జాతి ప్రజలు ఎక్కువగా పరీక్షకు గురి అవుతారు, ఎక్కువగా నష్టపోతారు, ఎక్కువగా నాశనం అయిపోతారు అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆడదాని కారణంగా. అంటే మరి ఆడవాళ్ళు మంచోళ్ళు లేరా అంటే, మంచోళ్ళు లేకపోతే ప్రవక్త గారు ఆడవాళ్ళు ఎందుకు పొగుడుతారు? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖురైష్ యొక్క స్త్రీలు చాలా మంచివారు అన్నారు. ఎందుకంటే 2 మాటలు చెప్పారు ప్రవక్త గారు, 2 గుణాలు చెప్పారు ప్రవక్త గారు. ఒకటి, వారు తమ భర్త యొక్క సంపదను పాడు చేయకుండా రక్షిస్తారు. రెండవది, తమ పిల్లల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాంలో ఆడవాళ్ళని చాలా ఎక్కువగా పొగడటం జరిగింది. అల్లాహ్ నబీ అన్నారు, అల్ జన్నతు తహ్త అఖ్దామిల్ ఉమ్మహ, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ నబీ అన్నారు, ఖైరుకుం ఖైరుకుం లిఅహ్లిహి వ అనా ఖైరుకుం లిఅహ్లి. మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్యతో మంచిగా ప్రవర్తిస్తాడో అతడే ఉత్తముడు అన్నారు ప్రవక్త గారు. భార్యను కూడా ఉత్తమంగా ప్రవర్తించమన్నారు. తల్లికి పాదాల కింద స్వర్గం ఉందని ప్రవక్త గారు చెప్పారు. మరియు మీ తల్లిదండ్రులు మీకు ఆస్తి ఇస్తే మీరు ఒక్కరే అప్పనంగా తినేస్తారేమో కాదు, మీ అక్క చెల్లెళ్ళు ఉంటే గనక మీ తల్లిదండ్రులు ఏదైనా ఆస్తి ఇస్తే దాంట్లో భాగం మీరు ఇవ్వాల్సిందే. ఇలా ఎంతో మంచిగా ఇస్లాం స్త్రీల గురించి చెప్పింది. మరి అలాంటి ఇస్లాం యొక్క ధర్మంలోని స్త్రీ గురించి ఎందుకు ఇలా చెప్పడం జరిగింది అంటే, ఎన్నో చెడులకు మూల కారణం ఈ స్త్రీ వల్ల కూడా జరిగాయి. ఉదాహరణ ఎలాగా, స్వర్గంలో ఉండమన్నాడు అల్లాహ్. ఈయన ఒంటరిగా ఉన్నారు అని చెప్పి, సింగిల్గా ఉన్నారు కదా, ఈయన కొంచెం ఇబ్బందిగా అనుకుంటున్నారు ఆయన. సరే ఇబ్బంది పడుతున్నాడు కదా అని చెప్పి అల్లాహ్ తబారక్ తఆలా ఏం చేశాడు, హవ్వా అలైహిస్సలాంని పుట్టించాడు. వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పి.
అయితే అల్లాహ్ తబారక్ తఆలా పెట్టిన రూల్ ఏంటి, నిబంధన ఏంటి? మీరు స్వర్గంలో ఉండండి, స్వేచ్ఛగా తినండి, త్రాగండి, తిరగండి, కానీ ఒక చెట్టు జోలికి మాత్రం వెళ్ళకండి, ఒక చెట్టుని మాత్రం మీరు తాకకండి, ఆ పండు మాత్రం మీరు తినకండి. అక్కడ సైతాన్ ఆదం అలైహిస్సలాం మగవాళ్ళ ద్వారా వచ్చాడా, హవ్వ అలైహిస్సలాం స్త్రీ ద్వారా వచ్చాడా? ఖురాన్ మనకు క్లియర్గా చెప్పేసింది. హవ్వ అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి సైతాన్ వచ్చి ఏమంటాడంటే, అల్లాహ్ ఆ చెట్టు యొక్క ఆ పండును ఎందుకు తినొద్దు అన్నాడో తెలుసా మీకు? మీరెక్కడ ఉత్తముళ్ళు అయిపోతారో, మీరెక్కడ చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారో అని చెప్పి అల్లాహ్ తబారక్ తఆలా మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పేసి అనగానే వెంటనే ఆ మాటని అంగీకరించింది ఎవరు? హవ్వ అలైహిస్సలాం స్త్రీ. వెళ్ళి తండి తిందాం, తండి తిందాం, తండి తిందాం అన్నారు. ఖతం, అయిపోయింది. ఇంకా అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, ఏ ఆదం, నువ్వు భూమి మీదకి వెళ్ళిపో, అక్కడ నీకు పరీక్షించడం జరుగుతుంది, ఆ తర్వాత నువ్వు మళ్ళీ స్వర్గంలో రావడం జరుగుతుంది. ఇక్కడ సైతాన్ వాడుకుంది ఎవరిని అంటే క్లియర్గా అర్థమైంది మనకి. హవ్వ ఆడావిడిని వాడుకున్నాడు, స్త్రీని వాడుకున్నాడు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం ఈయన చాలా గొప్ప ప్రవక్త, అందమైన ప్రవక్త. ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది, ప్రపంచంలో ఉన్నటువంటి అందమంతా కూడా అల్లాహ్ తబారక్ తఆలా 2 భాగాలుగా చేసి అందులో ఒక భాగం హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంకి ఇచ్చి రెండవ భాగాన్ని పూర్తి ప్రపంచ మానవులకి పంచిపెట్టాడు అని చెప్పి ధార్మిక గ్రంథాల్లో రాయబడింది. అంత అందంగా ఉండేవారు ఆయన. ఆయన్ని కూడా అపమార్గం పట్టించడానికి ఎవరైతే రాజు భార్య ఉందో ఆ భార్య ఒక కుట్ర పన్నుతుంది. ఏదో ఒక రకంగా యూసుఫ్తో నా కోరిక తీర్చుకోవాలి అని చెప్పి. అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏంటి? ఏ స్త్రీ అయితే మిమ్మల్ని వ్యభిచారం చేయడానికి పిలిచినప్పుడు, ఏ పురుషుడైతే నేను అల్లాహ్కు భయపడుతున్నాను అని చెప్పి ఆ చెడు పని చెయ్యడో, అల్లాహ్కే నబీ అన్నారు, ఆ వ్యక్తి తీర్పు దినం రోజున అల్లాహ్ యొక్క సింహాసనం నీడలో ఉంటాడు అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ శైతాన్ ఏం చేస్తాడంటే మనకి మైండ్ వాష్ చేసేస్తాడు. కోరిక తీర్చు, పుణ్యం వస్తుంది. ఎందుకు పుణ్యం వస్తుంది? ఎందుకు పుణ్యం వస్తుంది? పాపం వస్తుంది. అంత కూడా ఆలోచించలేవుడు. పెళ్ళి అయిపోయింది కదా, ఆవిడే కోరుకుంటుంది కదా, తన భర్త చేయలేని పని నువ్వు చేసి పుణ్యం సంపాదించుకో. కాదు నాయనా, అది పుణ్యం కాదరా నాయన, అది పాపం, అది హరాం. అది అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అక్రమ సంబంధంతో వ్యభిచారం చేయడానికి వస్త్రం తీస్తాడో వెంటనే అల్లాహ్ తబారక్ తఆలా అతని మనసు నుంచి విశ్వాసం తీసేస్తాడన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. వ్యభిచారం చేస్తున్న సమయంలో విశ్వాసిగా ఉండడు అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రోజున ముస్లిం సమాజానికి ఇది అర్థం కాల. శైతాన్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా కొట్టాలో తెలుసు. మన పితామహుడు ఆదం అలైహిస్సలాంకి హవ్వ అలైహిస్సలాంకి ఇచ్చాడు. మనం అందరం బచ్చాలు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాంని కోరిక తీర్చమని ఈవిడ అడుగుతూ ఉండేది. ఎవరు? ఆ యొక్క రాజు భార్య. ఈయన నేను ఈ చెడు పని మాత్రం చెయ్యను, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటారు. అనగానే ఆ యొక్క స్త్రీ మొత్తం ఒక రోజు తలుపులన్నీ కూడా బంధించేసి, తలుపులన్నీ కూడా బిగించేసి అతనితో కోరిక తీర్చుకోవడం కోసం ఏం చేస్తుంది? ప్రయత్నం చేస్తుంది. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం నేను ఈ తప్పుడు పని చేయలేని బాబోయ్ అని చెప్పి పరిగెడుతూ ఉంటే ఈవిడ తొందరగా వెనక నుంచి బట్టలు పట్టుకుంటే ఆ బట్ట చిరిగిపోద్ది. యూసుఫ్ అలైహిస్సలాం యొక్క బట్ట చిరిగిపోగానే ఆ ఆఖరి తలుపులు అలా తీస్తారు. యూసుఫ్ అలైహిస్సలాం అలా తీస్తారు. తీగానే ఆ రాజు కనపడతాడు ఎదర. వెంటనే ఈవిడ మాట మార్చేస్తుంది. ఏమంటది? రాజు యొక్క భార్యతో ఇలాంటి దుష్ప్రవర్తన చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి నువ్వే శిక్షిస్తావని చెప్పి అడుగుతుంది. అడగగానే యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం అంటారు, రాజా, నేను ఈ చెడు పని చేయడానికి ఇష్టపడలేదు, నేను ఆవిడ్ని విడిచిపెట్టుకొని ఆవిడ్ని వదిలిపెట్టి నేను పరిగెడుతున్నాను అని చెప్పేసి ఆయన అంటే
ఆయన అనుమానంలో పడిపోతారు. నా భార్య ఏమో నన్ను బలత్కారం చేశాడు అంటుంది, ఇక్కడ ఈయనేమో బాబోయ్ నాకేం సంబంధం లేదు బాబోయ్, నేను ఈ తప్పుడు పని చేయడానికే నేను ఇష్టపడను బాబోయ్ అని చెప్పేసి ఈయన అంటున్నారు. ఏంటని చెప్పేసరికి అంతలోకి ఒక పెద్ద ఒక గురువు గారు ఏమంటారంటే, ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఏమంటారంటే, రాజా, ఒకవేళ ఎదర వస్త్రం ముందు వస్త్రం యూసుఫ్కి గనక చిరిగి ఉంటే యూసుఫే మీ భార్య మీద బలాత్కారం చేసినట్టు. ఒకవేళ వెనక భాగం చిరిగి ఉంటే యూసుఫ్ మీద నీ భార్య బలాత్కారం చేసినట్టు అని చెప్పంటారు. అనగానే యూసుఫ్ అలైహిస్సలాం యొక్క వెనకాతల వస్త్రం చిరిగిపోయి ఉంది కదా, వెంటనే ఆయన్ని విడిచిపెట్టేసి ఏమంటాడంటే, రాజు నిశ్చయముగా ఇవన్నీ మీ ఆడవాళ్ల కుతంత్రాలు అంటాడు ఆయన. అక్కడ ఈ మాట అల్లాహ్ ఖురాన్లో చెప్తాడు. ఈ మాట నిశ్చయముగా ఈ ఆడవాళ్ల కుతంత్రాలు, మీరు చేసినటువంటి పన్నాగాలు ఇవి అంటాడు. ఎవరు? ఆ రాజు. సోదరులారా, పెద్దలారా, విషయం ఏంటంటే మనందరికీ కూడా ఒక పరీక్ష ఏంటంటే, మన కంటి చూపుని మనం కంట్రోల్లో పెట్టుకొని పరాయి ఆడవాళ్ళని చెడుగా చూడకుండా రక్షించుకోవడం, ఇది మనకి పరీక్ష. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రలియల్లాహు అన్హు అంటారు, అలీ, ఎప్పుడైతే పరాయి స్త్రీ మీద నీ చూపు మొట్టమొదటిగా పడుతుందో అది నీ చూపు, రెండోసారి పడిందంటే అది నీది కాదు, శైతాన్ నిన్ను కంట్రోల్లో తీసుకుంటున్నాడు, శైతాన్ యొక్క ఆధీనంలో వెళ్ళిపోతున్నావు, అది శైతాన్ యొక్క చూపు, దాని నుంచి రక్షించుకుని అన్నారు అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త వారు అన్నారు, ఏ యొక్క వ్యక్తి అయితే తన చూపుని పరాయి ఆడవాళ్ల మీద చెడుగా పడకుండా రక్షించుకుంటాడో ఆ వ్యక్తికి తను చేసేటువంటి ఆరాధనలో మాధుర్యం అల్లాహ్ ప్రసాదిస్తాడన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. దానికోసమే ఖురానే మజీద్ కూడా అల్లాహు అక్బర్ ఎంత గొప్పగా చెప్పింది అంటే, పరాయి స్త్రీలు మీ ముందొస్తే చూపులు దింపుకోండి, మీ మర్మాంగాలను కాపాడుకోండి అని చెప్పింది మగవాళ్ళ కోసం. ఆడవాళ్ళ కోసం ఏం చెప్పింది? పరాయి పురుషుడు మీ ముందొస్తే మీ చూపులు తిప్పుకోండి, మీ మర్మాంగాలను రక్షించుకోండి. అది ఇద్దరికీ ఇక్కడ చెప్పింది, ఇద్దరికీ తాకీద్ చేసింది ఇక్కడ ఖురాన్. అందుకే ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు ఏమని, ఆదం యొక్క సంతతిలో ప్రతి ఒక్కరు కూడా వ్యభిచారం చేస్తారు అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. శిష్యులు అడుగుతారు, ఓ దైవ ప్రవక్త ఎలాగా అని చెప్పి. ప్రవక్త వారు అంటారు, ఏ యొక్క స్త్రీనైనా ఆమె యొక్క ముఖము చూస్తూ ఉండడం మీ కళ్ళతో చేసే వ్యభిచారం, కళ్ళతో చేసే వ్యభిచారం. అందుకోసమే షరియత్ ఇస్లాంలో మగవాళ్ళని పరాయి స్త్రీలను చూడకుండా కళ్ళు దించుకోమని చెప్పింది ఇస్లాం. ఆడవారికి పూర్తిగా తమ శరీరాన్ని కప్పుకోమని చెప్పింది ఇస్లాం. ఆడవాళ్ళు కూడా ఇక్కడ బురఖా, కొద్దిమంది బురఖా వేస్తారు, అల్లాహ్ క్షమించుగాక, ముఖం మీద గుడ్డ వదిలేస్తారు. ఇదేంటో అర్థం కాదు. సమస్త చెడులకు మూల కారణమే ముఖం. ఆ ముఖం కనబడిన దాన్ని బట్టే ఆకర్షితులవుతాడు మగాడు. మరి ఆ ముఖాన్ని మనం కవర్ చేయకుండా వదిలేయడం ఏంటిది? బాగా వయసు పెరిగిందండి, పెద్ద ఆవిడ అయిపోయింది, ఆవిడని చూసినా కూడా తల్లిలాగే కనపడతా తప్ప వేరే ఆలోచనలు రావేండి అంటే ఓకే, అక్కడ ఒక అర్థమన్నా ఉంది. ఏజెడ్గా కనబడుతుంది కాబట్టి ఆవిడ నిజంగానే వయసులో పెద్ద ఆవిడ కాబట్టి అలా చేశారండి అని చెప్పేసి అంటే ఓకే, అలా అనుకోవచ్చు. ఇదేంటో అర్థం కాదు. అప్పుడే కొత్తగా పెళ్లి అవుతుంది, లేకపోతే పెళ్లి కాదు, యవ్వనంలో ఉంటారు, వాళ్ళు ముఖాల మీద గుడ్డలు తీసేది పరదా అంటారు. షరియత్ ఇస్లాం ప్రకారంగా ఖురానే మజీదులో అల్లాహ్ చెప్పాడు, ప్రవక్త విశ్వసించినటువంటి స్త్రీలతో చెప్పండి వారి యొక్క కొంగులను తలల నుంచి వేసుకోమని చెప్పి, పైనుంచి వేసుకోమని చెప్పాడు కదా అల్లాహ్. సోదరులారా, పెద్దలారా, పరాయి స్త్రీని చెడుగా చూడటం కళ్ళతో వ్యభిచారం. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పరాయి స్త్రీలతో మీరు బాగా కావాలని మాట్లాడటం మీ నోటితో వ్యభిచారం. కొద్దిమంది మాటలు కలుగుతుంటారు, మనకేంటి అవసరం, వచ్చారా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి, ఇచ్చామా పంపేశాం, ఖతం, అయిపోయింది ఇంకా. అలాగే నబీ అన్నారు, మీ యొక్క నోటితో వ్యభిచారం. ఆడవాళ్ళ మాటలు మీరు బాగా వినసొంపుగా ఉన్నాయని వినడం మీ చెవులతో వ్యభిచారం అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు, కావాలని బేస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటారు, కావాలని, అవసరమే లేదు అసలు ఆవిడతోటి. అలాగే నబీ అన్నారు, ఇది చెవులతో వ్యభిచారం.
అల్లాహ్ నబీ అన్నారు ఒక స్త్రీ వెనకాల ఏ వ్యక్తి అయినా నడిచి వెళ్ళడం కాళ్ళతో వ్యభిచారం అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మామూలుగా వెళ్ళడం కాదు, మామూలుగా మనం వెళ్తాం సాధారణంగా, ఎదురు ఆడోళ్ళు వెళ్తారు మనం వెనకాల, అప్పుడు కూడా జాగ్రత్త పడాలండి. బెటర్ ఏంటో తెలుసా, అప్పుడు కూడా మనం వాళ్ళని క్రాస్ చేసి ఎదరికి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే సైతాన్ కుదురుండడు ఎవరిని వదలడాడు. బనీ ఇస్రాయిల్లో ఒక పెద్ద పుణ్యాత్ముడు ఉండేవాడు, పెద్ద ఆరాధికుడు బనీ ఇస్రాయిల్లో. ఎంత పెద్ద ఆరాధికుడు అంటే ఆ యొక్క ఊరంతా కూడా, ఆ నగరం అంతా కూడా ఆయన పేరు మారుమోగిపోతుంది, ఆయన చాలా పెద్ద ఆరాధికుడు అని చెప్పి. సైతాన్ ఏం చేశాడంటే ఒకరోజు వాడిని ఏదో ఒక రకంగా అపమార్గం పట్టించాలి, మీలో ఎవరు ఉన్నారని చెప్పి అంటాడు. అనగానే ఒక సైతాన్ వస్తాడు, ఆడు వచ్చి అంటాడు, గురువు గారు నేను వాడిని వేసేస్తాను, అపమార్గం పట్టించేస్తాను. నేను ఎలా పట్టిస్తావు అంటే ఆడదాని మూలంగా, స్త్రీని వాడుకొని అపమార్గం పట్టిస్తాను అంటాడు. శబాష్, నువ్వు నెగ్గుతావు ఇందులో, అయితే నువ్వు గెలుస్తావు, అయితే ఎల్లు అయితే అని చెప్పి అంటాడు. అనగానే వాడు వెళ్తాడు. ఎలాగా, ఈయన చాలా పెద్ద ఆరాధకుడు, ఆరాధనలో ఉంటాడు. ఖురానే మజీద్ ఇదే చెప్తుంది. ఏమంటదంటే ఖురానే మజీద్ అల్లా ఏం చెప్తాడంటే దాని సారాంశం ఏమిటంటే, తీర్పు దిన రోజున కూడా సైతాన్ ఏమంటాడంటే, నేను కేవలం మిమ్మల్ని పిలిచానంటే మీరు నా పిలుపుకి జవాబు ఇచ్చేసి వచ్చేసారు, నేనేం మిమ్మల్ని చేయడానికి లాక్కేలా, ఆ తప్పుడు పని చెయ్యి, ఆ చెడు పని చెయ్యి అని చెప్పి జస్ట్ మిమ్మల్ని పిలిచేవాడిని. చేస్తే బాగుంటుందేమో, ఒకసారి కోరిక తీర్చుకుంటే బాగుంటుందేమో, ఒకసారి అనుభవిస్తే బాగుంటుందేమో, ఒకసారి రుచి చూస్తే బాగుంటుందేమో, పిలిచాను, మీరు వచ్చేది మీరే చేసుకున్నారు అన్ని. కియామత్ రోజున ఖురాన్ యొక్క ఆయత్ యొక్క మఫహూమ్ ఇది. వాడు ఏం చేస్తాడంటే ఇంకా ఆ గురువు గారిని ఏ రకంగా అపమార్గం పట్టిద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడు. వస్తాడు, వచ్చిన తర్వాత ఈయన చాలా పెద్ద ఆరాధకుడు ఆరాధన చేసుకుంటూ ఉంటే ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉంటారు, ఒక చెల్లెలు ఉంటుంది. వీళ్ళు బయటికి ప్రయాణం మీద వెళ్తున్నప్పుడు వీడిని ఎక్కడో వదలాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు సైతాన్ సలహా ఇస్తాడు, ఆలోచన వేయడమే కదా. ఏమంటాడంటే, ఎక్కడో వదలడం ఎందుకు, మీకు దగ్గరలోనే పెద్ద గురువు గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర వదలండి, సేఫ్టీగా ఉంటుంది. మీ చెల్లెలు ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం నష్టం జరగదు ఆవిడికి అని చెప్పేసి అనగానే వీళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తారు. ఎక్కడ, మా చెల్లిని మీ దగ్గర అడతాం గురువు గారు అని చెప్పి అంటారు. బాగా గుర్తుంచుకోండి సోదరులారా, పెద్దలారా, ఈ మాట రాసి పెట్టుకోండి. నేను ఎలాంటి ఆడదాన్ని చూసినా చాలా కంట్రోల్ అయిపోతానండి అని చెప్పంటాం, ఇది పెద్ద అబద్ధం. ఇది మనిషికి ఆకలి, నేచర్, ప్రకృతి ఎలాగైతే దైవం సృష్టించాడో అదే విధంగా కామ కోరికలు అనేవి కూడా ఉంటాయి. అవి లేవంటే ఏదో తేడా హాస్పిటల్లో చూపించుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ధోక ఇలాగే వేస్తాడు సైతాన్. పర్వాలేదులే, పరదా లేకుండా భయాన్ చేయ నష్టమే ఉంది, మనకి ఇలాగే వేస్తాడు. పరదా అవసరమే ఉంది, పరదా లేకుండా భయాన్ చేయి. వీళ్ళన్నీ ఈ ముఖాలనే మనకు తెలిసిన ముఖాలే కదా. తెలిసిన ముఖాలు తెలియని ముఖాలు తర్వాత అండి, మన ఈమాన్ నాశనం అవ్వకూడదంటే మనం పరదా వేసుకోవాలి, మనం వేసుకోవాలా. వాళ్ళు వేసుకున్నా లేకపోయినా మనం వేసుకోవాలా. ఏమంటే ఆడవాళ్ళు ప్రసంగాల్లో ఖచ్చితంగా పరదా ఉండాలమ్మా, అలా చేయకూడదమ్మా, మీరు పరదా వేసుకోండి అక్కడ అని చెప్పేసి వాళ్ళకన్నా చెప్పాలి. లేదా మనమన్నా ఒక దుప్పటన్నా వేసేసి మనం కనపడకుండా మనమన్నా ప్రయత్నించాలా. ఆ బనీ ఇస్రాయిల్ యొక్క ఆబీద్, ఆ యొక్క అల్లా యొక్క భక్తుడి దగ్గర పెట్టడానికి వాళ్ళు వెళ్తే ఆ భక్తుడు ఏమంటాడంటే, బాబు మీరు ఈ పని చేయకండి, నాకు ఆరాధన డిస్టర్బ్ అవుద్ది అంటే, సరే గురువు గారు అలా చెయ్యం, మేము ఆ ఎదరింట్లో పెడతాం, మీరు కేవలం మీరు తినే అన్నం ఉంటుంది కదా, అన్నం ఆవిడికి అక్కడ గుమ్మం దగ్గర ఇట్టండి సరిపోద్ది అని చెప్పాను. పోలే ఊరోళ్ళు కదా అని చెప్పేసి ఈయన ఏమంటారంటే, గురువు గారు కదా అని చెప్పేసి ఒప్పుకుంటారు, సర్లే అని చెప్పి అంటారు. అనగానే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు, వాళ్ళు నాకు నెట్టేస్తారు. పెట్టేగానే ఈయన డైలీ వెళ్ళేవారు, అక్కడ అన్నం అక్కడ పెట్టేసేవారు, ఆహారం గుమ్మం దగ్గర వచ్చేస్తుండేవారు. ఒకరోజు సైతాన్ ఈయనకేమేస్తాడంటే, నువ్వు ఇలా పెట్టి వచ్చేస్తున్నావు, ఇది అంటరాను దాని కింద చూస్తున్నావు అని చెప్పి ఆవిడ అనుకుంటుంది, కొద్దిగా లోపలెట్టురా అని చెప్పేసి అంటాడు. అనగానే ఈయన వెళ్ళి లోపలెట్టి వస్తూ ఉంటాడు. లోపలెట్టుకుని వస్తూ ఉంటే, నువ్వు అసలు మాట్లాడతలేదంటే ఆవిడ మీద ఏదో నీకు కోపం ఉంది అనుకుంటుంది, ఆవిడ మాట్లాడు అని చెప్పి అంటాడు. అనగా నేను మాట్లాడటం మొదలెడతాడు. ఒకరోజు ఇలాంటి పరిస్థితిలో ఉంటారంటే, ఆవిడ మతి స్థిమితులైనటువంటి పరిస్థితిలో ఉండి ఆవిడ వస్త్రాదిహీనురాలు అయిపోతే, ఆవిడ వస్త్రాలన్నీ కోల్పోతే
ఆ టైంలో శైతాన్ ఈయనతో హరాం యొక్క పని చేయిస్తాడు. ఎప్పుడైతే ఈ హరాం యొక్క పని జరిగిపోయిందో ఆ తర్వాత బిడ్డ కూడా జన్మిస్తాడు. ఈ అన్నదమ్ముళ్ళు ఇంకా రారు. అప్పుడు శైతాన్ వచ్చి ఏమంటాడంటే, ఆ ముగ్గురు వచ్చారంటే నువ్వు అయిపోతావు, నువ్వేం చేస్తావు అంటే చక్కగా తీసుకెళ్ళి ఆ బిడ్డను పాతిపెట్టే అని చెప్పేసి అంటాడు. అనగానే ఈ వ్యక్తి ఆ బిడ్డను తీసుకెళ్లి పాతిపెట్టేస్తాడు. ఒక పుస్తకం ఉంది నా దగ్గర, దాంట్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. శైతాన్ సే జంగ్ అని చెప్పి ఒక పుస్తకం, అది శైతాన్తో యుద్ధం అని చెప్పి. అనగానే ఆ పిల్లోడిని అక్కడ కప్పెట్టేస్తాడు. కప్పెట్టేగానే ఈ యొక్క తల్లి ఉండిపోయింది కదా, ఒకరోజు రాత్రి కల్లో వచ్చి వాళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చేసినట్టుగా చూపిస్తూ, ఒకవేళ ఈవిడికి నువ్వు ఈ పని చేసావని తెలిస్తే నిన్ను మొత్తం ముగ్గురు వేసేస్తారు, అందుకోసం ఆవిడ్ని కూడా చంపేసి పాతి పెట్టే అంటాడు. అనగానే పాతి పెట్టేస్తాడు. ఆ తర్వాత చాలా నెలలు అయిపోయింది కదా, ఈయన వెళ్ళిపోయి తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత అడుగుతారు, మా చెల్లి అంటే ఏదో వ్యాధి కారణంగా చనిపోయిందండి అని చెప్పేసి. అంటే ఈయన అబద్ధం ఆడరు కదా, అల్లా యొక్క పెద్ద పుణ్యాత్ముడైనటువంటి దాసుడు కదా అని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఆ రోజు రాత్రి శైతాన్ కలలో ఎలా వస్తాడంటే, మీ చెల్లిని చంపేసి ఆ పక్కన పాతి పెట్టేశాడు, ఆ చెల్లితో బలాత్కారం చేశాడు, ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను కూడా పక్కనే పాతి పెట్టేశాడు అని చెప్పి మొత్తం క్లియర్గా చూపెట్టేస్తాడు. అందుకే ప్రవక్తలు హదీస్లో ఏం చెప్తారు, మంచి కళ్ళన్నీ అల్లా వైపు వస్తాయి, చెడు కళ్ళన్నీ శైతాన్ వైపు వస్తాయి అంటారు. ప్రవక్త గారు హదీస్ ఇది. అయితే ఆ యొక్క కళ రాగానే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, ఇలా కళ చూశాను నేను రాత్రి అని చెప్పంటే, ఆ ఇద్దరు ఏమంటారంటే, అలా కాదురా, అది నిజం కాదు, కళలు కళ్ళలాగే చూడాలని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటారు. అప్పుడు మూడోవాడు ఏమంటాడంటే, లేదు లేదు, నాకు ఎందుకు అనుమానం ఉంది, నేను వెళ్తానని చెప్పేసి ఒకరోజు వెళ్ళి అక్కడ తవ్వగా ఆ యొక్క చెల్లి ఆ బిడ్డ శవం కనబడతాయి. వెంటనే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్తే రాజు ఉరిశిక్ష అమలు చేయమంటాడు. అనగానే ఉరికమ్మం ఎక్కుతాడు ఆ వ్యక్తి, బనీ ఇస్రాయిల్ యొక్క ఆరాధకుడు. ఆ వ్యక్తి ఉరికమ్మం ఎక్కగానే అప్పుడు శైతాన్ కనబడతాడు. ఓ అల్లా దాసుడా, ఇవన్నీ చేయించింది నేనే, ఆ అమ్మాయి నీ దగ్గర రప్పించింది, ఆహారం పెడుతుంటే నీలో ఒక ఆలోచన వేసి లోపలికి పంపించింది, మాట్లాడమని చెప్పింది, ఆవిడ వస్త్రాలు కోల్పోయేలా చేసింది, అన్ని నేనే చేశా. ఇన్ని చేసినవాడిని నిన్ను ఉరికమ్మ నుంచి బయటికి తీరేదా పెద్ద విషయమా, నువ్వు ఒక పని చేయి, నాకు సజ్దా చే, బయటికి రప్పించేస్తాను అంటాడు. అనగానే ఆ యొక్క వ్యక్తి వెంటనే సజ్దా చేస్తాడు, ప్రాణం పొంది. ధార్మిక గ్రంథాల్లో ఏం రాశారంటే, ఒక స్త్రీ కారణంగా ఒక పెద్ద అల్లా యొక్క ఆరాధన చేసే వ్యక్తి కాఫిరే చనిపోయాడు, సత్య తిరస్కారిగా చనిపోయాడు, శైతానికి సజ్దా చేసి చనిపోయాడు. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే ఈ స్త్రీ అనేది చాలా ప్రమాదకరం. స్త్రీతో ఎంత దూరంగా అయితే అంత దూరంగా ఉండడం చాలా అవసరం. అందుకే అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రజలారా స్త్రీలతో దూరంగా ఉండండి అన్నారు. స్త్రీలతో దూరంగా ఉండండి. మరి స్త్రీల నుంచి రక్షించుకోవాలి అంటే ఆఖరిగా 3 విషయాలు ఇస్లాం యొక్క ధర్మంలో చెప్పబడ్డాయి. ఒకటి ఏంటంటే నఫిల్ ఉపవాసాలు. నఫిల్ ఉపవాసాలు ఎక్కువగా ఆకలితో ఉన్న ఈ కళ్ళు ఎటుపడతాడు చూడవండి. కడుపు నిండి ఉంటే కామానికి కళ్ళు కనపడవు, కడుపు నిండి ఉంటే కామానికి కళ్ళు కనపడవు, ఎటు పడతాడు చూస్తారు, ఎలా పడతా అలా చూస్తుంది. ఎందుకంటే కడుపు నిండి ఉంది కదా. అందుకోసం ఏంటంటే ఉపవాసాలు ప్రవక్త గారు చెప్పినటువంటి గొప్ప మందు, గొప్ప వైద్యం. యవ్వనస్తులారా, మీ కళ్ళుని అదుపులో పెట్టుకోవడానికి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఉపవాసం అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నఫిల్ ఉపవాసాలు. రెండోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తారంటే, మీరు శక్తి సామర్థ్యం ఉంటే వివాహం చేసేసుకోండి అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వివాహం చేసుకోండి, ఇది చాలా మంచి మార్గం. మూడోది ఏంటంటే సోదరులారా, పెద్దలారా, భార్యాభర్తలు ఏ యొక్క కోరికలు తీర్చుకోవడం అయితే ఉందో అది నాగా లేకుండా, అంటే ఎప్పుడైతే కోరిక కలుగుతుంది, ఆడవాళ్ళ సబ్జెక్టు కానీ ఇక్కడ చెప్పాలి తప్పదు. ఎప్పుడైతే భర్తకి కోరిక అనేది వస్తుందో, భార్య కనుక కోరిక తీర్చకపోతే ఇక్కడ తప్పు మార్గంలో వెళ్ళిపోతారు భర్తలు, అంటే మగవాళ్ళు ఎక్కువగా. అందుకే షరియతులో ఏం చెప్పబడింది, భార్యాభర్తలు కలవడం కూడా పుణ్యకరం ఉంది. అందుకే ఇస్లాం యొక్క ధర్మంలో అల్లాహ్ తబారక తఆలా మనందరికీ కూడా చెప్పి వినడం కంటే స్త్రీ యొక్క ఉపద్రవం నుంచి రక్షించుగాక. ఎల్లప్పుడూ కూడా అల్లాహ్ తబారక తఆలా మరి అల్లాహ్ యొక్క ప్రవక్తకు విధేయులుగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
గుడి